హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే అటు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఏ శాఖ ఇవ్వబోతున్నారు, ఎవరికి ఎంత శాలరీస్ వస్తున్నాయి ఏంటి అని ఈ టాపిక్ మాత్రం చాలా చర్చగా దారితీస్తుందని చెప్పొచ్చు. ప్రజెంట్ మనకి ఎలక్షన్స్ కంటే ముందు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ రాకన్నా ముందు పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన ఒక వీడియో చూద్దాం. అది శాలరీ గురించే అదేంటనేది ఒకసారి చూద్దాం. మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు, రుణపడి ఉందంటారు. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించాను. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు, రుణపడి ఉందంటారు. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించాను. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చారో మా ట్యాక్స్ పెయిడ్ మనీ తోటి నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలటడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడు నేను భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యేకి తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా అంత. మీరు విన్నారు కదా, ఇది ఆల్రెడీ ముందే చెప్పారు. అంటే రూపాయి జీతం తీసుకుంటాను నేను చెప్పాను, నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను, మొత్తం ఎంతైతే నాకు ఇస్తారో నేను అంతే జీతం తీసుకొని, ఎందుకు అంటే నేను దానికి తగ్గట్టుగా పని చేస్తాను అని చెప్పేసి చెప్తాను. అసలు ప్రజెంట్ ఇక్కడ దీని చర్చ ఎందుకు వచ్చిందంటే, ఏపీకి సంబంధించి మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత మినిస్టర్లకి ఎంతెంత శాలరీ ఉండొచ్చు ఏంటి అనేది మాట్లాడుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ విషయం వచ్చింది. అయితే మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆయనకి ఎంత శాలరీ ఉండొచ్చు ఏంటి అనేది మాట్లాడుతుంటే ఆయనకి 1,75,000 నుంచి 3 లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అందులో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది తెలీదు. బట్ స్టేట్కి డిఫరెంట్ ఉంటుంది. అక్కడ క్యాపిటల్కి ఎంత వస్తుంది, బయట నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి అని ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయ నేతలకు ఎంత ఇవ్వాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో చూద్దాం అసలు ఎవరెవరికి ఏమేమి మినిస్టర్లు వస్తాయో, మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది మనకి రేపటికల్లా ఎల్లుండికల్లా మనకి క్లియర్ డీటెయిల్స్ అనేటివి అయితే వచ్చేస్తాయి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.